హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి3. నేను మీ స్వాతి రెడ్డి. ఈరోజు నేను ఒక మంచి అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తాను. ఆల్సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. ఈ రెసిపీ ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి. ఎప్పుడు నాన్ వెజిటేరియన్స్ చూపిస్తాను కదా, ఈసారి వెజిటేరియన్స్కి కూడా కొంచెం టేస్టీగా సగిచ్చినట్టుగా నోటికి పుల్లగా కమ్మగా ఉండేటట్టు చూపిస్తాను. నాన్ వెజిటేరియన్స్ కూడా లైక్ కొన్ని ఫంక్షన్స్ కానీ లైక్ పత్రిక రాసుకున్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు తినకూడదు అంటారు కదా, అప్పుడు మీకు కొంచెం నోటికి సగిచ్చినట్టు ఈ పప్పులు ఇట్లా సాంబార్లు సగిచ్చవు. పికిల్స్కి వెళ్తాం మనం. పికిల్స్ తినకుండా కొంచెం హెల్దీగా మంచి ఫుడ్, డైజెషన్ అయ్యే ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే మంచిది కదా. సో అలాంటి ఒక రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను. సో వచ్చేయండి నాతో. ఈ రెసిపీ వచ్చి గోరుచిక్కుడుకాయతో చింతాకు పొడేసి రెసిపీ అనమాట. ఇది గోరుచిక్కుడుకాయ ఫ్రై తెలుసు, పులుసు, టమోటా కర్రీ అలా తెలుసు, కానీ నాకు కూడా ఇది పెళ్ళైన తర్వాత నాకు తెలుసండి. కానీ నాకు ఇది ఎలా అనిపించిందంటే, మనం చిన్న చేపలు చింతాకు పొడేసి కర్రీ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, నమ్మరు మీరు. సో ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చేసి చూపిస్తాను, ఒకసారి రండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దీంట్లోకి తగినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత వాటర్, అంటే అవి ఉడకడానికి కొంచెం వాటర్ సరిపోద్ది, వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే చాలండి. ఎక్కువ ఉడికిపోతే బాగా మెత్తగా అయిపోతాయి. చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఉడికితే చాలు. సో ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నా పర్లేదు, మీరేం కింద పోయక్కర్లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను చింతాకు పొడి. చూసుకోండి, మళ్ళీ పులుపు సరిపోతే వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు గుజ్జు పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ మనం చింతాకు పొడేసాం కదా, ఆ పులుపు సరిపోదు, అందుకని కొంచెం పిండుకుంటున్నాము. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ నేను ఉడికేటప్పుడు వేసాను, కాకపోతే కొంచెం పడుతుంది, మళ్ళీ చూసేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసమని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. కడాయి హీట్ అయ్యాక ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకుందాం. ఫస్ట్ మెంతులు కొంచెం బ్రౌన్గా రాగానే ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్టపట్లాడాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా కొంచెం అట్లా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. బాగా మగ్గుతాయి ఆనియన్స్ అని, బాగా మగ్గాలన్నమాట కరకర లేకుండా. సో ఇట్లా మెత్తగా మగ్గాక కలిపి పెట్టుంచిన గోరుచిక్కుడుకాయలను వేసి దీంట్లో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిపోయాయి, జస్ట్ మనం వేసిన చింతాకు పొడి, కారం అంతా కొంచెం మగ్గితే చాలన్నమాట. సో నేనైతే మంచి స్మెల్ కోసం అని సంబార్ కారం వేసుకుంటాను, ఉంటే వేసుకోండి, లేదంటే మీరు కొంచెం కారమే ఎక్కువ వేసేసుకోండి ఆ టైంలో. సో మూత పెట్టి నేను కాసేపు మగ్గిన తర్వాత చూసారా, ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అంతే, కర్రీ రెడీ. సేమ్ చిన్న చేపలు చింతాకు పొడి కర్రీ లాగా ఉంటుందండి.